సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల నిరాకరణ, నియోజకవర్గాల మార్పు, వివిధ సెగ్మెంట్లకు కొత్త ఇన్ఛార్జీల నియామకాలతో వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. వాటిని కొలిక్కి తేవడానికి పార్టీ పెద్దలు నానా తంటా పడుతుంటే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రుల తీరుతో పార్టీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి అని అంటున్నారు. ఇటీవల గుంటూరులో మంత్రి విడుదల తీరు కారణంగా పాత వివాదం మళ్ళీ తెర మీదకు వచ్చిందట. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయిన ఆమె పార్టీ కార్యాలయం ప్రారంభించారు. దానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మర్రి రాజశేఖర్ ఫోటో లేకుండా చేయడమే కాదు, ఆయన్ని ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానించలేదట. అదే వివాదాస్పదమైంది. ఇప్పుడు వైసీపీలో సీట్ల మార్పు ఎఫెక్ట్ పాత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది. గుంటూరు జిల్లాలో ఇటీవల నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ వైసీపీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చిలకలూరిపేట ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చిలకలూరిపేటకు చెందిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే కార్యాలయం వద్ద ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మర్రి రాజశేఖర్ ఫోటో కనిపించలేదు. గతంలో మంత్రి విడుదల రజనీకి మర్రి రాజశేఖర్ వర్గాలకు అనేక సార్లు చిలకలూరిపేటలో గొడవలు జరిగాయి. ఆ క్రమంలో రెండు వర్గాలు పోలీస్ స్టేషన్లకెక్కి పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నాయి. అప్పటిలో రజనీ మర్రి గొడవల కారణంగా పల్నాడు జిల్లాకి పార్టీ అధిష్టానం మరొకరిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించింది. అయితే గుంటూరు పశ్చిమానికి ఇన్ఛార్జ్ అయిన రజనీ పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఇద్దరు ఉన్నారు. మర్రి రాజశేఖర్ తో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. రజనీ పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా ఫ్లెక్సీలపై అయోధ్య రామిరెడ్డి ఫోటో మాత్రమే వేసి మర్రి రాజశేఖర్ ఫోటో లేకుండా చేశారు. దాంతో కార్యాలయ ప్రారంభానికి మర్రి రాజశేఖర్ తో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా హాజరు కాలేదు. పాత గొడవల కారణంగానే రజనీ వర్గం అలా వ్యవహరించిందని, మంత్రి ఆదేశాల మేరకే మర్రిని అవమానించారని ఆయన వర్గీయులు రగిలిపోతున్నారిప్పుడు. మంత్రిగా ఉంటూ పార్టీ ప్రోటోకాల్ ను విమర్శించడం ఏంటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఇలా పాత వివాదాలు మళ్లీ రచ్చకెక్కుతూ ఉండటం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారిందట.